తిరుమల పరకామణిలో చోరీ జరిగినప్పుడు అక్కడ ఏబిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపైన ఇప్పుడు రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సీపీ పరస్పరం ఆరోపణలు కూడా చేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ మీడియా స్పందించిన తీరైతే చాలా వేగంగా ఉంది. ఇంకా పోస్ట్ మార్టం కూడా పూర్తి కాకముందే ఇది వైసీపీ నేతలు చేసిన హత్య అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. ఈ రోజు పత్రికల్లో కూడా రాసేసుకున్నారు. పోలీసులు మాత్రం ఎక్కడ నోరు మెదపడం లేదు, చాలా సైలెంట్ గా ఉన్నారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత పెద్ద పోలీస్ ఆఫీసర్లే డైరెక్ట్ గా క్షేత్రస్థాయిలోనికి వెళ్ళిపోయి దగ్గరుండి పోస్ట్ మార్టం కూడా చేపించారు. తప్పేం కాదు. అయితే ఇక్కడ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరి వాదన నిజమో అన్నది ఎవరైనా కనిపెట్టచ్చు. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తోంది, విచారణ సమయంలో ఈ సతీష్ కుమార్ తమ పేర్లు ఎక్కడ చెప్తారో అని చెప్పి వైసీపీ నాయకులు ఈ హత్య చేయించి ఉండవచ్చు అని తెలుగుదేశం పార్టీ మీడియా ఆరోపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తూ ఉన్నది ఏంటంటే, విచారణ సమయంలో పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీతో పాటు 2 డిఎస్పీలు ఒక లక్ష్మణ్ రావు అనే ప్రైవేట్ వ్యక్తి పచ్చి బూతులు తిడుతున్నారు. దర్యాప్తు సమయంలో రకరకాలుగా బెదిరించారు. ఆ భయంతోనే ఇతడు మళ్ళా ఇంకోసారి విచారణకు వెళ్తూ మళ్ళీ కూడా అదే తరహాలో టార్చర్ పెడతారన్న ఉద్దేశంతో ఒత్తిడికి గురయ్యి సతీష్ కుమార్ ఏమైనా ప్రాణాలు తీసుకున్నారా, దీనిపైన దర్యాప్తు జరిపించాలి, సిబిఐతో దర్యాప్తు చేయించాలి, లేకుంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళు చెప్తున్నది ఏంటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సతీష్ కుమార్ తమ పేరు ఎక్కడ చెప్తారో అని వైసీపీ వాళ్ళే ఈ పని చేయించారు అని చెప్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చేయించారని, ధర్మారెడ్డి చేయించారని ఇలా రకరకాలుగా పేర్లు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, పరకామణిలో చోరీ చేసింది రవికుమార్ అనే ఒక ఉద్యోగి, ఒక జిఆర్ ఆశ్రమంలో పనిచేసే ఒక ఉద్యోగి అక్కడ వచ్చి చోరీ చేశారు. ఆ సమయంలో సతీష్ కుమారే అతడి మీద ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత లోకాయుక్తలో అధికారికంగానే ఈ కేసును రాజీ చేశారు. ఎందుకు రాజీ చేశారు అంటే, ఆ రవికుమార్, చోరీ చేసిన రవికుమార్ తనకున్న 100 కోట్ల విలువైన ఆస్తుల్ని మొత్తం శ్రీవారికి అప్పగించేస్తాను, రాయిస్తాను అంటే, సరే అంత పెద్ద ఆస్తి స్వామివారికి వస్తూ ఉన్నప్పుడు మంచిదే కదా అన్న ఉద్దేశంతో లోకాయుక్తలో వీళ్ళు రాజీ చేసుకున్నారు అన్నది చాలా క్లియర్. అంత అధికారికంగానే జరిగింది. మరి అంత అధికారికంగా జరిగినప్పుడు ఇప్పుడు ఒకవేళ సతీష్ కుమార్ వెళ్ళారే అనుకోండి, సతీష్ కుమార్ వెళ్ళి కరుణాకర్ రెడ్డి వల్ల, ధర్మారెడ్డి వల్ల ఈ రాజీ కుదిరిందని చెప్పారే అనుకోండి, ఏమవుతుంది? ఇదంతా ఓపెన్ గానే జరిగింది కదా, కూడా లేదు. ఎందుకంటే లోకాయుక్త అన్నది అఫీషియల్ బాడీ, దాని ద్వారానే రాజీ జరిగింది. ఇది తప్పుడు డీల్ అయితే లోకాయుక్తలోనే అంగీకరించేవాళ్ళు కదా. అంతా జరిగిందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నది ఏంటి, సతీష్ కుమార్ ఎక్కడ దర్యాప్తులో తమ పేర్లు చెప్తారో అని భయపడి వైసీపీ నాయకులే అతన్ని చంపేశారు అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేనే లేదు. ఎందుకంటే ప్రతి వైసీపీ నాయకుడు, కార్యకర్త నుండి పై స్థాయి వరకు అందరూ కూడా ఫిక్స్ అయి ఉన్నారు. ఏదో ఒక కేసులో మనల్ని ఏదో ఒక రోజు పెట్టేసి అరెస్ట్ చేస్తారు, పోయి రావాల్సిందే తప్పదు అని అందరూ మానసికంగా సిద్ధపడి ఉన్నారు. ఒకవేళ సతీష్ కుమార్ ఏ కరుణాకర్ రెడ్డి పేరో ధర్మారెడ్డి పేరు చెప్పి ఉంటే అరెస్ట్ చేసి ఉంటే ఒక 3 నెలలు జైల్లో ఉండి వచ్చేవాళ్ళు. అంతకుమించి ఏమీ లేదు ఈ కేసులో. అలాంటి కేసుకు ఏకంగా ఆ వ్యక్తిని హత్య చేసేసి హత్య కేసులో ఇరుక్కోవాలనుకుంటారా? పైగా ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇలాంటి సమయంలో హత్య చేస్తే పోలీసులు కనిపెట్టుకోకుండా ఉంటారా? మొత్తం ఎవరు హత్య చేసినా ఈజీగా బయటకు వస్తాయి. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా చిన్న కేసులో దాని నుండి తప్పించుకోవడానికి ఏకంగా మర్డర్ కేసులు ఇరుక్కోవాలని ఎవరైనా అనుకుంటారా? సరే, కొద్ది రోజుల క్రితం ఒక ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు. రవికుమార్ అనే వ్యక్తి 100 కోట్లు శ్రీవారికి ఆస్తులు రాయించారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాయించుకున్నారేమో అంటూ ఒక ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని మళ్ళీ ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే, ఒకవేళ నిజంగా ఎవరైనా కానీ వైసీపీ నాయకులు ఇలా రవికుమార్కి సంబంధించిన ఆస్తులు రాయించుకొని ఉంటే అవి రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. ఈజీగా ఒక రోజులో కనిపెడతారు అధికారులు. రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులు ఏ రోజు ఎవరి మీదకు బదిలీ అయ్యాయి అన్నది ఒక రోజులో తేల్చి పారేస్తారు. నిజంగానే రవికుమార్ ఆస్తులు ఏ వైసీపీ నాయకుల పేరు మీద బదిలీ అయి ఉంటే ఈ పార్టీకి మొత్తం పెద్ద ఎక్స్పోజ్ అయిపోయేది. ఇదిగో పలానా రోజు పలానా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వైసీపీ వాళ్ళు రవికుమార్ నుంచి, కాబట్టి ఇగో ఈ రాజీలో ఈ వ్యవహారం నడిచింది, ఇదంతా ముడుపులు తీసుకొని రాజీ చేసుకున్నారు అని నిరూపించుండే వాళ్ళు. ఆ పని చేయలేకపోతున్నారు. ఇన్ని నెలలు గడిచినట్టే ఎక్కడా కూడా అలాంటి బదలాయింపులు జరగలేదు. కేవలం వీళ్ళు సరే తాము చట్టాన్ని అతిక్రమిస్తున్నాం అనుకున్నారో, లేకుంటే స్వామివారికి ఏకంగా 100 కోట్ల ఆస్తిని తెప్పించేస్తున్నాం అనుకున్నారే కానీ అత్యుత్సాహం చూపించి లోకాయుక్తలో రాజీ చేసుకొని స్వామివారికి 100 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు లేనిపోయిన అనుమానాలకంతా వీళ్ళు ఇరుక్కున్నారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డినో ధర్మారెడ్డినో అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసులకు సిట్టుకి ఎంత పని? ఎన్ని కేసుల్లో ఎన్ని అబద్ధపు వాంగ్మూలాల మీద ఎంతమందిని అరెస్ట్ చేయడం లేదు. ఒక వ్యక్తి ఆ వాంగ్మూలం ఇస్తే ఒక పలానా వ్యక్తి పేరు చెప్పారని చెప్పి లోపలేస్తున్నారు. 1 నెల 2 నెలల తర్వాత సదరు వ్యక్తులు వచ్చి మేము అలా వాంగ్మూలాలు ఇవ్వలేదు, మా వాంగ్మూలాన్ని మార్చేశారని చెప్తూ ఉన్నారు. సతీష్ కుమార్ ను హత్య చేసినంత మాత్రాన ఇక తమ పేర్లు బయటికి రాకుండా పోతాయని ఎవరైనా అనుకుంటారు. ఒకవేళ అదంతా వాళ్ళు అలా భావించి ఉంటే ఏదో ఒక మార్గంలో పోలీసులు బయటికి పెడతారు నిజంగా తప్పు చేసి ఉంటే. అలాంటప్పుడు ఈ చిన్న కేసులో నుంచి తప్పించుకోవడానికి ఏకంగా మర్డర్ కేసులో ఇరుక్కోవడానికి బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ప్రయత్నాలు చేస్తారా? అది కూడా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నట్టు విచారణ సమయంలో పోలీసు అధికారులు కొందరు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారా?
చాలా మంది మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్ల మీద కూడా ఇష్టానుసారం దర్యాప్తు సమయంలో బెదిరిస్తూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తుల తరహాలో మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీ కార్యకర్తల తరహాలో వేధిస్తున్నారని కరుణాకర్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఎస్పీ గంగాధర్, 2 డిఎస్పీలు, లక్ష్మణరావు అనే ఒక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి దర్యాప్తులో కూర్చొని డైరెక్ట్ గా ఈ సతీష్ కుమార్ ను గతంలో బండబూతులు తిట్టి ఇష్టానుసారం బెదిరించారని చెప్తున్నారు. సతీష్ కుమార్ మళ్ళీ విచారణకు హాజరయ్యేందుకు నోటీసులు ఇవ్వగా వెళ్తూనే ఆ సమయంలో ఇది జరిగింది. అంటే మళ్ళీ కూడా నన్ను ఇలా వేధిస్తారు విచారణ సమయంలో అని ఆయన ఏమైనా ఒత్తిడికి గురయ్యారా? ఇవన్నీ బయటికి రావాలి నిజాలు అనుకుంటే ఇప్పుడున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులో రాష్ట్రం ఏర్పాటు చేసిన సిట్టో దర్యాప్తు చేస్తే అవి వాస్తవాలు అని నమ్మడానికి ప్రజలు కూడా సాధ్యం కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేస్తే, విచారణ జరిపిస్తే నమ్ముతారు. లేకుంటే కనీసం సిబిఐ కన్నా ఇస్తే వ్యవహారం ఏంటి అన్నది బయటకు వస్తుంది. అలా కాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాకముందే ఒక లైన్ సెట్ చేసి వైసీపీ వాళ్ళు చేసేశారు అని ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ సమయంలో రాష్ట్ర పోలీసులు ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతారు? రాష్ట్ర పోలీసులు అయితే సమర్థులే, కానీ వాళ్ళకు అంత వెసులుబాటు ఎక్కడుంది? నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవన్నది జరుగుతున్న పరిణామాలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం మీద అయితే సతీష్ కుమార్ను వైసీపీ నాయకులు హత్య చేశారు అనడానికి హేతుబద్ధత కనిపించడం లేదు. మహా అంటే పరకామణి కేసులో ఒక పలానా వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల రాజీ చేశానని ఆయన వాంగ్మూలం ఇచ్చారని అనుకుంటాం. అంత లోకాయుక్తలోనే జరిగింది. వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, 100 కోట్ల రూపాయల ఆస్తులు రాసిస్తామంటున్నప్పుడు టీటీడీకి అంత పెద్ద ఆస్తి వస్తుందన్న నేపథ్యంలోనే మేము రాజీ ఒప్పుకున్నామని కూడా చెప్పొచ్చు. లేదు తప్పు అనుకున్నప్పుడు 3 నెలలు అరెస్ట్ చేసి లోపల కూడా పెట్టచ్చు, అంతవరకు జరగచ్చు. దానికోసం దాని నుండి తప్పించుకోవడానికి ఏకంగా హత్య వరకు వైసీపీ నాయకులు వెళ్ళిపోయారు అంటే నమ్మడానికి సాధ్యం కావడం లేదు.